అందరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఈ అడవి జంతువులను సాధు జంతువులుగా మార్చిన యాదవ యోధ బడుగులింగయ్య గారికి స్వాగతం. అలాగే మత్స్యంచారి గారికి కూడా స్వాగతం, సుస్వాగతం. మాజీ శాసనసభ్యులు జైపాల్ యాదవ్ గారికి స్వాగతం. నాగేశ్వరరావు గారికి స్వాగతం. హరిబాబు యాదవ్ గారు సత్కరించవలసిందిగా కోరుతాను. ఉన్నటువంటి ప్రత్యేకత దీపావళిలో ఈ సదర్ ఉత్సవాలు గ్రేటర్ హైదరాబాద్ లో మరి అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు ముఠా గోపాల్ గారికి, మా యువ మిత్రులకు, మా నాయకులకు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ముఖ్య అతిథిగా వెంచేయడమే కాకుండా ఈరోజు భారతదేశంలోనే యాదవులకు ఉన్నటువంటి ప్రత్యేకత 364 రోజులు కాయ కష్టం చేసి పాల వ్యాపారం చేసుకొని మా పూర్వీకులు కుల బాంధవులందరూ కలిసి ఒక్కరోజు దీపావళి తర్వాత ఈ సదర్ సమ్మేళనం చేపట్టాలని మరి మేము అనౌన్స్ చేసినామని చెప్పి రాష్ట్ర పండుగ ఏంటంటారు? మరి రాష్ట్ర పండుగ అయితే హరిబాబు యాదవ్ గారు ఎందుకు ఏర్పాటు చేశారు? ఇక్కడ ఈ ప్రభుత్వం కాబట్టి ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలని ఆ రోజు మన ప్రభుత్వ హయాంలో దీన్ని విస్తరింపజేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా అన్ని జిల్లాలకు మరి ఆశేష జనావాహిని మధ్యన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి మిత్రులు హరిబాబు యాదవ్ గారు వారి కుటుంబం తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా ఈ కార్యక్రమంలో నగేష్ ముదిరాజ్ గారు, స్థానిక కార్పొరేటర్ సోదరిమణి హేమ గారికి అందరికీ పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా మా ఎడ్ల హరిబాబు ప్రతి సంవత్సరం కూడా గత 25 సంవత్సరాలుగా నాకు తెలిసి అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాడు. ఈరోజు ప్రత్యేకంగా ఈ దున్నరాజులను హర్యానా నుంచి గొప్ప సాంప్రదాయాన్ని మన పూర్వీకులు మనకు అందించారు. దాన్ని ఈరోజు ఈ తరం మనం కూడా అద్భుతంగా ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తా ఉన్నాం. ఇవాళ పులను సాధు జంతువులుగా మార్చి, ఈ అడవి జంతువులను సాధు జంతువులుగా మార్చిన యాదవ యోధుల యొక్క ప్రతీక ఈ సదర్ పండుగ. ఈ సదర్ పండుగ మన హైదరాబాద్ లోనే మరి చాలా గొప్పగా జరుపుకుంటూ ఉంటాం. ఈ పండుగ ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి మా ఎడ్ల హరిబాబు యాదవ్ గారికి, వారి బృందానికి నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్, జై యాదవ.